శ్రీమతే రామానుజాయ నమః. పుణ్యాంభోజ వికాసాయ పాపధ్వాంతక్షయాయ చ శ్రీమాన్ అవిరభూద్భూమౌ రామానుజ దివాకరః. యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతః తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. శ్రీవైష్ణవ సంప్రదాయం శ్రీమన్నాథమునుల చేత ప్రారంభింపబడి భగవద్యామునుల యొక్క రచనలతో పల్లవింపబడి భగవద్ రామానుజుల యొక్క నవగ్రంథములతో సురక్షితముగా ప్రతిపాదింపబడినది. ఈ విషయాన్ని శ్రీమద్ వేదాంత దేశికులు తత్వముక్తాకలాపం అనేటువంటి గ్రంథంలో నాథోపజ్ఞం ప్రవృత్తం బహుభిరుపచితం యామునేయ ప్రబంధైః త్రాతం సమ్యక్ యతీంద్రైః ఇదమఖిల తమఃకర్షణం దర్శనం నః అని ప్రతిపాదించారు. ఈ శ్రీవైష్ణవ సంప్రదాయం వేదము యొక్క అర్థాన్ని వివరించటంలో ఉన్నటువంటి శంకలనన్నిటినీ తొలగిస్తూ అన్ని రకములైనటువంటి అజ్ఞానములను పారద్రోలేటువంటి దర్శనముగా అఖిల తమఃకర్షణం దర్శనం అని ప్రతిపాదింపబడింది. ఈ శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని భగవద్ రామానుజులు నవగ్రంథములను రచించి సుప్రతిష్ఠితం చేశారు, పరిరక్షించారు. వారి శిష్యులు భగవద్ రామానుజుల యొక్క జీవన వృత్తాంతాన్ని రామానుజ సహస్రనామ స్తోత్రంగా మనకు అందించారు. దానిలో రామానుజుల జీవన విధానాన్ని ఒక్కొక్క మంత్రంగాను నిబద్ధించారు. ఈ రామానుజ సహస్రనామ స్తోత్రం ఆధారంగా మనము భగవద్ రామానుజుల యొక్క రచనలు వాటి క్రమము తెలుసుకోగలం. మొట్టమొదటిగా భగవద్ రామానుజులు నిత్య గ్రంథాన్ని అనుగ్రహించారు. దాని తరువాత శరణాగతి గద్యము, శ్రీరంగ గద్యము, వైకుంఠ గద్యము అనేటువంటి పేరుతో గద్యత్రయాన్ని, దాని తరువాత వేదాంత దీపం అనేటువంటి బ్రహ్మసూత్ర వ్యాఖ్యానాన్ని, దాని తరువాత శ్రీభాష్యాన్ని, దాని తరువాత గీతాభాష్యం, దాని తరువాత వేదాంత సారం. ఈ విధంగా భగవద్ రామానుజులు నవగ్రంథాలని మనకి అనుగ్రహించారు. విశిష్టాద్వైత సిద్ధాంత స్థిరీకరణ కోసం. శ్రీవైష్ణవ సిద్ధాంతంలో తత్వత్రయము, రహస్యత్రయము, సిద్ధిత్రయము, గద్యత్రయము అనేటువంటివి సుప్రసిద్ధాలు. వీటిలో తత్వత్రయము అంటే చిత్ అచిత్ ఈశ్వరుల యొక్క స్వభావ నిరూపణం అంతా తత్వత్రయముగా తెలియజేయబడుతుంది. రహస్యత్రయం అనేటువంటిది సాక్షాత్ భగవంతుని చేత మనకు రహస్య రూపముగా తెలియజేయబడినటువంటి 3 మంత్రములు రహస్యత్రయము అనబడతాయి. సిద్ధిత్రయము అనేటువంటిది భగవద్ యామునాచార్యులు ఆత్మసిద్ధి, సంవిత్ సిద్ధి, ఈశ్వర సిద్ధి అని తెలియజేసినటువంటి 3 గ్రంథాలు మన సిద్ధాంతానికి పుష్టిని చేకూర్చేటువంటి గ్రంథాలుగా సిద్ధిత్రయం అని ప్రచారంలో ఉన్నాయి. అదేవిధంగా భగవద్ రామానుజులు రచించినటువంటి గద్యత్రయము, శరణాగతి గద్యము, శ్రీరంగ గద్య, శ్రీవైకుంఠ గద్య అనేటువంటివి. సామాన్యంగా ఛందోబద్ధమైనటువంటి శ్లోకాలని పద్యము అని, వాక్యరూపమైనటువంటి రచనని గద్య అని వ్యవహరిస్తారు. వేదంలో కూడా ఋగ్వేదము, సామవేదము ఈ 2 శ్లోక రూపంలో ఉన్నాయి. యజుర్వేదము వాక్య రూపంలో ఉంది. ఈ విధంగా గద్య రూపమైనటువంటి రచన సుప్రసిద్ధమైనటువంటిదే. భగవద్ రామానుజులు గద్యత్రయం రచించినట్లుగానే ఆనంతరికులైనటువంటి శ్రీమద్ వేదాంత దేశికులు మొదలైనటువంటి వారు శ్రీ రఘువీర గద్య, శ్రీనివాస గద్య, లక్ష్మీ గద్య మొదలైనటువంటి గద్యాలని కూడా అనంతరికులు అందించారు. భగవంతుని చేత సాక్షాత్ కంఠతః ఉపదేశించబడినటువంటి 3 మంత్రాలని మనం రహస్యత్రయము అని వ్యవహరిస్తాం. వీటిల్లో ఒకటి అష్టాక్షరీ మంత్రము, రెండవది ద్వయమంత్రము, మూడవది చరమశ్లోకము. అష్టాక్షరీ మంత్రం అనేటువంటిది సాక్షాత్ నారాయణుడు తన అంశభూతుడైనటువంటి నరునికి బదరికాశ్రమంలో ఉపదేశించినటువంటిది. దాని తరువాత శ్రీవైకుంఠంలో నారాయణుడు తన పట్టమహిషి అయినటువంటి మహాలక్ష్మికి ద్వయమంత్రాన్ని ఉపదేశించారు. తరువాత భారత యుద్ధ రంగంలో తన నెచ్చలి అయినటువంటి అర్జునునికి కృష్ణ పరమాత్మ భగవద్గీత రూపంలో చర్మశ్లోకాన్ని ఉపదేశించారు. ఈ 3 మంత్రాలు రహస్యత్రయము అని వ్యవహరింపబడతాయి.
వీటిలో ద్వయమంత్రం అనేటువంటిది రహస్యత్రయ ప్రతిపాదకం. ద్వయమంత్రము 2 భాగములుగా ఉన్నది, 2 వాక్యములుగా ఉన్నది. అందువలన దీనికి ద్వయము అని పేరు. దీని యందు ముందు చెప్పబడినటువంటి అష్టాక్షరీ మంత్రము, దాని తరువాత చెప్పబడినటువంటి చరమశ్లోకము 2 గర్భితములయ్యి ఉన్నాయి. ద్వయమంత్రమునందు పూర్వభాగము చేత అష్టాక్షరీ మంత్రము, ఉత్తర భాగము చేత చర్మశ్లోకార్థము తెలియచేయబడ్డాయి. ఈ ద్వయమంత్రము అనాదిగా పరంపరగా మన వరకు, మన ఆచార్యుల వరకు లభించింది. ద్వయమంత్రాన్ని వైకుంఠంలో నారాయణుడు మహాలక్ష్మికి ఉపదేశిస్తే, మహాలక్ష్మి విశ్వక్సేనులకు, విశ్వక్సేనులు శఠగోపులకు, శఠగోపుల ద్వారా నాథమునులకు, వారి ద్వారా యామునమునులకు, వారి ద్వారా భగవద్రామానుజులకు, వారి ఆదేశం వలన మన పూర్వాచార్యులందరకు మన వరకు ఈ ద్వయమంత్రం లభించింది అనేటువంటిది పరంపరా పరిప్రాప్తమైనటువంటి మంత్రంగా రహస్యత్రయంలో ద్వయమంత్రానికి వైశిష్ట్యం ఉన్నది. ఈ రహస్యత్రయ అర్థాన్ని అంతటినీ ద్వయము ప్రకాశింపజేస్తోంది కనుక ద్వయమంత్రమే నిత్యానుసంధేయముగా ప్రపన్నులైనటువంటి వారందరి చేత అనుసంధించబడవలసినటువంటిది. భగవద్రామానుజులు గద్యత్రయాన్ని ఈ ద్వయమంత్రం యొక్క అర్థాన్ని ప్రతిపాదిస్తూ దాని సారభూతంగా అనుగ్రహించారు. దాని యందు రంగనాథునితో రామానుజులకు జరిగినటువంటి సంవాదమే గద్యత్రయం. దానిలో మొదటిది శరణాగతి గద్యం. దీని యందు భగవద్రామానుజులు శ్రీ రంగనాథులతో చేసిన సంవాదములో కొన్ని వీరి ప్రార్థనావచనములు, కొన్ని భగవత్తత్వ నిరూపకములైనటువంటి సంబోధనా వాక్యములు, కొన్ని శ్రీరంగనాథుని ప్రతివచనములు. ఈ ప్రతివచనములలో రంగనాథులు ద్వయమర్థానుసంధానేన సహ సదైవం వక్త యావచ్చరీరపాతం అత్రైవ శ్రీరంగే సుఖమాస్వ అని రామానుజులకు వారి ముఖముగా ప్రపన్నులందరికీను ద్వయము నిత్యానుసంధేయముగా మోక్షప్రదాయకమైనటువంటి మంత్రముగా అనుగ్రహించారు. ద్వయమంత్రము రహస్యత్రయ అర్థాల్ని, అందులో ప్రత్యేకముగా విశిష్య ద్వయమంత్రార్థాన్ని వివరిస్తోంది అని గద్యత్రయ వ్యాఖ్యాతలైనటువంటి మహానుభావులు మనకు అభివర్ణిస్తున్నారు. ఈ గద్యత్రయానికి సుప్రసిద్ధముగా 3 వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఒకటి సుదర్శన సూరి అనేటువంటి మహానుభావులు రచించినటువంటి శృతప్రకాశిక అనే వ్యాఖ్యానము, శ్రీమద్ వేదాంత దేశికులు రచించినటువంటి రహస్య రక్ష అనేటువంటి వ్యాఖ్యానము, పెరియవాచాన్ పిళ్ళై అనుగ్రహించినటువంటి మణిప్రవాళ వ్యాఖ్యానము. వీటిల్లో సుదర్శన సూరి అనుగ్రహించినటువంటి శృతప్రకాశిక వ్యాఖ్యానము ఒక శరణాగతి గద్యకు మాత్రమే లభిస్తోంది. శ్రీవైకుంఠ గద్యానికి, శ్రీరంగ గద్యమునకు సుదర్శన సూరి వ్యాఖ్యానం కనిపించట్లేదు. వేదాంత దేశికులు 3 గద్యలకు, పెరియవాచాన్ పిళ్ళై 3 గద్యలకు వ్యాఖ్యానాన్ని చేశారు. సుదర్శన సూరి అభిప్రాయంలో శరణాగతి గద్యలోనే శ్రీరంగ వైకుంఠ గద్యలు 2 గతార్థములని, వాటి వివరణమే శ్రీరంగ వైకుంఠ గద్యలని, అందువలన శరణాగతి గద్య చేసినటువంటి వ్యాఖ్యానమే సర్వ గద్యత్రయమునకు గతార్థము అని అభిప్రేతమైంది. శ్రీమద్ వేదాంత దేశికులు కూడా ఈ విషయాన్ని స్ఫురీకరిస్తూ శరణాగతి గద్యను పృథుగద్య, బృహద్గద్య అనేటువంటి పేరుతో వ్యవహరిస్తున్నారు. మితగద్యగా శ్రీరంగ గద్యని, శ్రీవైకుంఠ గద్యని వారు కంఠతః నిరూపించారు. యతిపతి పృథుగద్య వ్యాక్రియాయాం యథావత్ కథితం అకథితంచ క్షమ్యతాం న సయూథ్యైః అని శరణాగతి గద్య వ్యాఖ్యానం చివరిలో శరణాగతి గద్యని పృథుగద్యగా ఆయన నిర్వచించారు. అలాగే శ్రీరంగ గద్యని మితగద్య అని, శ్రీవైకుంఠ గద్యని కూడా మితగద్యగాను ఆయన తన వివరణలో తెలియచేశారు. శరణాగతి గద్య అనేటువంటిది శ్రీరంగనాథుడి సన్నిధిలో భగవద్ రామానుజులు చేసినటువంటి విజ్ఞాన రూపమైనటువంటి సంవాదం. ప్రపన్న జనుల యొక్క పక్షములో రామానుజులే శ్రీరంగనాథునితో సంవాదాన్ని జరిపి దాన్ని మనకి నిత్యానుసంధేయంగా అనుగ్రహించారు. శ్రీమద్ వేదాంత దేశికులు శరణాగతి గద్యని వ్యాఖ్యానిస్తూ ఆరంభంలో ఈ శరణాగతి గద్య అనేటువంటిది ద్వయమంత్ర సారము అనేటువంటి విషయాన్ని కంఠతః మనకి వివరించారు. లక్ష్మీపతే యతిపతేశ్చ దయైకథామ్నో యోసౌ పురా సమజనిష్ట జగద్ధితార్థం ప్రాప్యం ప్రకాశయేతునః పరమం రహస్యం సంవాద ఏష శరణాగతి మంత్రసారః అని. ఇది భగవద్ రామానుజులకి, రంగనాథులకి జరిగినటువంటిది సంవాదము. శరణాగతి మంత్రమైనటువంటి ద్వయము యొక్క సారభూతముగా ఈ సంవాదాన్ని ప్రపన్నులందరూ ప్రతినిత్యము అనుసంధించాలి అనేటువంటి విషయాన్ని మనకి అందించారు. పూర్వాచార్య పరంపర పరిప్రాప్తంగా
వచ్చినటువంటి పద్ధతిలో యామునాచార్యులు చతుశ్లోకి అనేటువంటి ఒక గ్రంథాన్ని, స్తోత్రరత్నం అనేటువంటి గ్రంథాన్ని మనకు అనుగ్రహించారు. ఇందులో చతుశ్లోకి అనేటువంటిది మహాలక్ష్మి యొక్క వైభవాన్ని, స్తోత్రరత్నం అనేటువంటిది భగవంతుని యొక్క వైభవాన్ని తెలియజేసేటువంటిది. ఇందులో భగవంతుని మనము ప్రార్థించేటప్పుడు మహాలక్ష్మిని ముందుగా ప్రార్థించి తర్వాత భగవంతుని ప్రార్థించాలి అనేటువంటిది సాంప్రదాయకమైనటువంటి పద్ధతి. దాన్ని చతుశ్లోకి ద్వారా, స్తోత్రరత్నం ద్వారా యామునాచార్యులు మనకి అనుగ్రహించారు. అదే పద్ధతిలో భగవద్ రామానుజులు కూడా ఈ శరణాగతి గద్య చేసేటప్పుడు మొట్టమొదటిగా మహాలక్ష్మిని ప్రపత్తి చేసి తరువాత భగవంతుని యందు ప్రపత్తిని అనుష్ఠించారు. గద్యత్రయం అంతా యామునాచార్యుల యొక్క స్తోత్రరత్నము మొదలైనటువంటి గ్రంథాల చేత ప్రభావితమైనట్లుగా మనకి కనపడుతూ ఉంటుంది. శ్రీవైకుంఠ గద్యం యొక్క ఆరంభంలో భగవద్ రామానుజులే కంఠతః ఈ విషయాన్ని మనకి అందించారు. తాను యామునాచార్యుల యొక్క రచనలన్నిటినీ అవకలితం చేసుకొని దాని నుంచి సారాన్ని తీసి మనకి ఈ గద్యగా అనుగ్రహిస్తున్నట్లుగా చెప్పారు. యామునార్య సుధాంబోధిం అవగాహ్య యథామతి ఆదాయ భక్తియోగాఖ్యం రత్నం సందర్శయామ్యహం అని యామునాచార్యుల గ్రంథములు అనేటువంటి అమృతసాగరంలో మునిగి తేలి భక్తియోగము అనేటువంటి ఈ గద్యత్రయాన్ని గ్రంథాన్ని రత్న రూపంలో మనకు అనుగ్రహిస్తున్నాను అని భగవద్ రామానుజులు మనకి శ్రీవైకుంఠ గద్య యొక్క ఆరంభంలో మంగళ శ్లోకంలో తెలియచేశారు. శరణాగతి గద్య యందు ద్వయమంత్రార్థమంతా నిబద్ధమైనది అని మనం వ్యాఖ్యానాల వలన పూర్వాచార్యుల యొక్క మాటలలోనూ తెలుసుకుంటున్నాం. ద్వయమంత్రము 2 వాక్యాలుగా ఉన్నది, పూర్వార్థము ఉత్తరార్థములుగా. పూర్వార్థము అష్టాక్షరీ మంత్రార్థాన్ని, ఉత్తరవాక్యము చర్మశ్లోక మంత్రార్థాన్ని వివరిస్తోంది కనుక 2 మంత్రములను కలిపి చెప్పినటువంటి మంత్రముగా ద్వయమంత్రము విశిష్టమైనటువంటిది. ప్రతి నిత్యము సర్వ అవస్థలలోనూ అనుసంధేయమైనటువంటిది ప్రపన్నులందరికీ. ఇందులో 6 పదములున్నాయి. పూర్వార్థము ఉపాయాన్ని, ఉత్తరార్థము ఉపేయాన్ని మనకి వివరిస్తోంది. ఇందులో శరణాగతి గద్య యందు ఆరంభము నుంచి అత్రద్వయం అనే భాగం వరకు ద్వయము యొక్క పూర్వార్థము, అక్కడ నుండి నిస్సంశయ సుఖమాస్వ అని చెప్పినటువంటి చివరి వరకు ఉత్తరార్థము మనకి వివరింపబడ్డాయి. దీనిలో 25 వాక్యములు ఉంటే అస్తుతే తయైవ సర్వం సంపత్స్యతే అనేటువంటి 2 వాక్యములు, 4-5 వాక్యములు, తర్వాత ఏవంభూత మత్కైంకర్య ప్రాప్యుపాయతయ అని ఆరంభించినటువంటి 19వ మంత్రము నుండి నిస్సంశయ సుఖమాస్వ అని చెప్పబడినటువంటి 25వ మంత్రం వరకు 7 వాక్యములు, వెరసి 9 వాక్యములు మొత్తము భగవంతుని యొక్క ప్రతి వచన రూపములు, మిగిలినవన్నీ భగవద్ రామానుజుని యొక్క వచనములు. ఈ శరణాగతి గద్య యందు తత్వహిత పురుషార్థములు 3 వివరింపబడ్డాయి అనేటువంటి విషయాన్ని మనకి పూర్వాచార్యులు అనుగ్రహిస్తున్నారు. ఇందులో సంబోధన వాక్యముల చేత తత్వస్వరూపాన్ని, న్యాస వాక్యముల చేత హితస్వరూపాన్ని, ప్రార్థనా వాక్యముల చేత పుమర్థాన్ని అనుగ్రహించినట్లుగా మనకి వేదాంత దేశికులు వివరిస్తున్నారు. సంబోధనై పరంతత్వం న్యాసోక్త్యా పరమం హితం ప్రార్థనాభిశ్చ పరమః పుమర్థ ఇహ దర్శితః అని తత్వహిత పురుషార్థములను మూటిని గద్యత్రయమునందు, ముఖ్యముగా శరణాగతి గద్య యందు భగవద్ రామానుజులు మనకి అనుగ్రహించారు. ఇందులో భగవన్నారాయణ అని మొదలుపెట్టినటువంటి మొదటి వాక్యము నుంచి అవిరత అస్తుమే అని 3 వాక్యముల వరకు ద్వయమంత్రమునందు ఉన్నటువంటి శ్రీమత్ శబ్దార్థము వివరింపబడింది. అఖిలహేయ ప్రత్యనీక అని మొదలుపెట్టి అశరణ్య శరణ్య పర్యంతము 5వ వాక్యము నారాయణ శబ్దార్థాన్ని వివరిస్తోంది. అనన్య శరణ అహం అని ప్రపన్నుడైనటువంటి అధికారి యొక్క స్వరూపము, త్వత్పాదారవింద యుగళం అని చరణ శబ్దార్థము, శరణం ప్రపద్యే అని మాంత్రవర్ణిక పద స్వీకారము. ఈ విధంగా పూర్వవాక్యోదితమైనటువంటి సిద్ధోపాయం అంతా ద్వయమునందు పూర్వార్థము చేత వివరింపబడింది. తరువాత పితరం మాతరం దారాన్ అంటూ మొదలుపెట్టి అశేషత క్షమస్వ అనేటువంటి 12వ వాక్యం వరకు శరణ్య స్వభావ అనుసంధాన పూర్వకంగా ప్రాప్య విరోధి నివృత్తి అక్కడ సంగ్రహింపబడింది. అలాగే మనోవాక్కాయై అని మొదలుపెట్టి నిత్యకింకరో భవాని అనేటువంటి వాక్యం వరకు నమశబ్దార్థం వివరింపబడింది. శ్రీమత్ శబ్దము, నారాయణ శబ్దము ఈ 2 శబ్దముల యందు ఉన్నటువంటి చతుర్థి దాని యొక్క అర్థము,
తాదర్థ్య రూపమైనటువంటి పరమపురుషార్థంగా ప్రార్థింపబడింది. ఈ విధంగా ప్రతివచన శ్లోకములన్నిటి చేత చర్మశ్లోక అభిప్రేతమైనటువంటి భగవద ఆశ్వాసన రూపమైనటువంటి అర్థమంతా ఈ ద్వయమంత్రమునందు ప్రతిపాదింపబడింది. ఈ శరణాగతిని చేయాలి అనుకున్నటువంటి ప్రపన్నులకి 3 విధములైనటువంటి కృత్యములు ఉన్నాయి అని, అలాగే ప్రపన్నుని శరణాగతి తరువాత భగవంతుడు కూడా 3 కృత్యములను చేయవలసినదిగా ఈ శాస్త్రం నిర్వచిస్తోంది. భగవంతుని శరణి కోరేటువంటి ముందు ప్రపన్నుడైనటువంటి వారు పురుషకారపూర్వకంగా అర్థపంచక జ్ఞానాన్ని పొందటం అనేటువంటిది ప్రథమ కృత్యం. తరువాత ఆనుకూల్యస్య సంకల్ప ప్రాతికూల్యస్య వర్జనం రక్షిష్యతీతి విశ్వాస గోప్తృత్వ వర్ణం తథా ఆత్మనిక్షేప కార్పణ్యే షడ్విధా శరణాగతి అని చెప్పబడినటువంటి సాంగోపాంగమైనటువంటి శరణాగతిని అనుష్ఠించడం అనేటువంటిది తత్కాల కృత్యము. తరువాత తన యోగ్యతకి తగినట్లుగా భగవత్ కైంకర్యం చేయటం అనేటువంటిది ఉత్తర కృత్యము. అలాగే భగవంతునికి కూడా ప్రపన్నుని విషయంలో శరణాగతుడైనటువంటి వానిని పురుషకారపూర్వకంగా తాను ప్రేరేపింపబడటం పూర్వకృత్యము. తనకు సమర్పింపబడినటువంటి జీవుని యొక్క ఆత్మభారాన్ని ఉజ్జీవన భారాన్ని స్వీకరించడం అనేటువంటిది తత్కాల కృత్యము. తరువాత ప్రపన్నునకి పరభక్తి పరజ్ఞాన పరమభక్తులని వసగి శరీరావసానములో మోక్షమును పరిపూర్ణ కైంకర్యం అనేటువంటి ముక్తిని అనుగ్రహించటము ఉత్తరకృత్యంగా వర్ణింపబడ్డాయి. ఈ విషయములనన్నింటినీ భగవద్ రామానుజులు శరణాగతి గద్యయందు యథాతథంగా అనుష్ఠించారు. ప్రపన్నుడి శరణాగతి సిద్ధించడానికి భగవంతుని కంటే ముందుగా మహాలక్ష్మిని శరణు పొందటం అనేటువంటిది పద్ధతి. ఆమెను పురుషకారభూతురాలుగా ఆశ్రయించాలి. అంటే తాను చేసేటువంటి ప్రపత్తికి ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా తన యోగ్యతని అధికరింపచేయటం మహాలక్ష్మి యొక్క అనుగ్రహ విశేషం వల్ల మాత్రమే కలుగుతుంది అని తెలుసుకుని భగవంతుని శరణు చొంచటకు ముందుగా మహాలక్ష్మిని శరణు పొందటం అనేటువంటిది సాంప్రదాయకమైనటువంటి విషయం. అందుకోసమే యామునాచార్యులు మొదటిగా చతుశ్లోకి అనేటువంటి గ్రంథములో 4 శ్లోకాలతో మహాలక్ష్మి యొక్క వైభవాన్ని కీర్తించి మహాలక్ష్మిని శరణు పొంది తరువాత స్తోత్రరత్నం అనేటువంటి గ్రంథంతో భగవత్ ప్రపత్తిని చేశారు. భగవద్ రామానుజులు మన తరఫున ఈ గద్యత్రయాన్ని అనుగ్రహించినట్లుగా శ్రీరంగ క్షేత్రములో మహాలక్ష్మి సన్నిధిలోనే తాయారు సన్నిధికి ప్రాకారంలో గద్యత్రయ మంటపం అనేటువంటిది ఈనాటికి కూడా భగవద్ రామానుజులు మన తరఫున ప్రతినిత్యము గద్య అనుసంధానం చేసినట్లు వారికి రంగనాథులు అనుగ్రహించినట్లుగాను ఉత్సవం జరుగుతుంది. ఫల్గుణి మాసములోనే ఒక్కరోజు మాత్రమే రంగనాథులు రంగనాయకి తాయారులతో తాయారు సన్నిధిలో ఈ గద్య మంటపంలో వేంచేస్తారు. ఇదే భగవంతుడు భక్తులందరికీ ఇచ్చేటువంటి పురుషార్థ రూపమైనటువంటి ప్రయోజనము భగవద్ రామానుజుల ఆకాంక్షితము. భగవద్ రామానుజులు శరణాగతి గద్యని ఆరంభిస్తూ మొట్టమొదటిగా మహాలక్ష్మి స్తోత్రం చేస్తున్నారు. మహాలక్ష్మిని శరణు వేడుతున్నారు. ఓం భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యశీలాద్యనవధికాతిశయా సంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయినీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణః శరణమహం ప్రపద్యే అనేటువంటి మొదటి వాక్యంతో ఇందులో మహాలక్ష్మిని స్తుతిస్తూ 11 పదాలున్నాయి. శ్రియం దేవీం అనేటువంటి దాన్ని ఒక పదంగాను మిగిలినవన్నిటినీ 9 విశేషణాలుగాను వేదాంత దేశికులు తమ శ్రీ రహస్య రక్ష అనేటువంటి వ్యాఖ్యానంలో వివరించారు. సుదర్శన సూరి శృతప్రకాశికలో ఈ వీటిని శ్రియం దేవీం అనేటువంటివి భిన్న పదములుగా తీసుకొని మిగిలినటువంటి 10 విశేషణములతో మహాలక్ష్మిని స్తుతించినట్లుగా వర్ణిస్తున్నారు. సర్వేశ్వరుడు నిరంకుశ స్వతంత్రుడు అయినటువంటి భగవంతుడు ఆశ్రయించినటువంటి జీవులని అనుగ్రహించటం కోసం భగవంతుని యొక్క నిరంకుశత్వము సర్వేశ్వరత్వము ఆయన యొక్క రక్షకత్వ ధర్మానికి అడ్డుపడకుండా ఉండేటట్లుగా కరుణాస్వరూపిణి అయినటువంటి మహాలక్ష్మి ఉపకరిస్తుందట. ఈ రకంగా ఆశ్రితులైనటువంటి జీవులకి
మహాలక్ష్మి సర్వేశ్వరుని యొక్క రక్షణని కల్పించటాన్నే పురుషకారము అంటారు. పురుషుడు అంటే రక్షకుడు అని అర్థం. భగవంతుణ్ణి పురుష సూక్తంగా వేదం కీర్తించింది. సహస్రశీర్ష పురుష అని, ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత అని భగవద్గీత యందు కూడా పరమాత్మను పురుషునిగా, పురుషోత్తమునిగా, ఉత్తమ పురుషునిగా అభివర్ణన చేశారు. భగవంతుడు పురుషుడు అంటే రక్షకుడు అని అర్థం. సర్వరక్షకుడైనటువంటి భగవంతుడు ఎప్పుడూ తన యందు, తన హృదయమునందు దయకలవాడైనప్పటికీ, సర్వజ్ఞుడైనప్పటికీ, సర్వేశ్వరుడైనప్పటికీ కూడా ఆశ్రితులైనటువంటి జీవులని రక్షించేటువంటి విషయంలో మహాలక్ష్మి యొక్క పురుషకారాన్ని తాను కూడా అపేక్షిస్తాడట. ఈ విషయం పాంచరాత్ర సంహిత అయినటువంటి అహిర్బుధ్య సంహిత మనకి తెలియచేస్తుంది. సర్వజ్ఞోపి సర్వేశః సదా కారుణికోపి సన్ సంసారతంత్ర వాహిత్వాత్ రక్షాపేక్షాం ప్రతీక్షతే అని. భగవంతుడు సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు. ఆయనకి తెలియనటువంటి భూత భవిష్యత్ వర్తమానాలు ఏ జీవుని యొక్క విషయము లేదు. తనను ఆశ్రయించినటువంటి జీవుని విషయంలో తాను రక్షణని కల్పించేటప్పుడు కూడా తాను సర్వజ్ఞుడై ఉండి కూడా మహాలక్ష్మిని అపేక్షిస్తాడట. ఎందుకని? తనకి శక్తి లేదా అంటే తను సర్వశక్తి, సర్వేశ్వరుడు, నిరంకుశ స్వతంత్రుడు. తను చేసిన దాన్ని ఇతరులు అడిగేటువంటి వారుగా ఎవరూ లేరు. అయినా కూడా తన హృదయమునందు నిరంతరము దయ అనేటువంటిది నిండి ఉన్నా కూడా సర్వజ్ఞుడైనా, సర్వేశ్వరుడైనా, సదా కారుణికుడైనా కూడా భగవంతుడు ఆశ్రితులైనటువంటి చేతనులను రక్షించేటువంటి విషయములో తన సర్వరక్షకత్వానికి, తన సర్వజ్ఞత్వము, తన సర్వేశ్వరత్వము అడ్డు రాకుండా ఉండేటట్లుగా తాను మహాలక్ష్మిని అపేక్షిస్తాడట. లేకపోతే జీవులందరికీ ఏకకాలంలోనే ముక్తిని అనుగ్రహించవలసినటువంటి ప్రసంగం వస్తుంది అంటారు. దీన్ని సర్వముక్తి ప్రసంగము. ఉన్నవారందరికీ ఒక్కసారే ముక్తినిచ్చేస్తే ఇంకా ఈ లోక వ్యవహారం అనేటువంటిది ఎలా జరుగుతుంది? లోకవత్తు లీలా కైవల్యం అని బ్రహ్మసూత్రం చెప్తుంది. ఈ లోకాలన్నింటినీ, చతుర్దశ భువనాత్మకమైనటువంటి ఈ అండాన్ని అంతటినీ భగవంతుడు సృష్టిస్తూ, రక్షిస్తూ, సంహరిస్తున్నాడు అంటే దాని కర్మానుగుణంగా, చేతనుల యొక్క కర్మానుగుణంగా తిరిగి తిరిగి వారందరినీ మళ్ళీ పుట్టిస్తూ, సంహరిస్తూ ఈ లోకాన్ని నిర్వహిస్తున్నాడు. దీన్నే జగద్వ్యాపారము అంటారు. భగవంతుడు చేసేటువంటి ఈ జగద్వ్యాపారానికి భగవంతుని యొక్క సర్వరక్షకత్వము, సర్వేశ్వరత్వము, సర్వజ్ఞత్వము ఈ గుణాలు గనక ప్రతి చేతనుని, ఆశ్రయించినటువంటి ప్రతి చేతనుని ముక్తిని ఇచ్చేట్లయితే జగద్వ్యాపారం నడవదు. అందుకోసం ఏదో ఒక కారణాన్ని భగవంతుడు అపేక్షిస్తాడు అంటోంది అహిర్బుధ్య సంహిత. సర్వజ్ఞోపి సర్వేశః సదా కారుణికోపి సన్ సంసార తంత్రవాహిత్వాత్. ఇది సంసార తంత్రము అనేటువంటిది ఒక ప్రవాహము. ఈ ప్రవాహము అవిచ్ఛిన్నంగా జరగటం కోసం ఆయన రక్షాపేక్షాం ప్రతీక్షతే. తనను ఆశ్రయించినటువంటి వ్యక్తికి ఆశ్రయణ యోగ్యత ఉన్నదా, పద్ధతిగా ఆశ్రయిస్తున్నాడా లేదా, దానికి ఏ విధమైనటువంటి ఫలాన్ని ఇవ్వాలి అని ఆలోచించి ఇస్తాడట. దాన్ని పురుషకారభూతురాలైనటువంటి మహాలక్ష్మి నిర్వర్తిస్తుందిట. శ్రీవైకుంఠ స్తవం అనేటువంటి గ్రంథంలో కూరత్తాళ్వాన్ అనేటువంటి భగవద్ రామానుజుల యొక్క ఆంతరంగిక శిష్యులు ఈ మాటల్ని ఒకదాన్ని మనకు అందిస్తారు. భగవంతుడు మనకి ముక్తినివ్వాలి అంటే ఎంతో యోగ్యత మనకి కావాలి. దానికి ఎన్నో నియమాలు ఉన్నాయి. దాన్ని వేదం వచిస్తోంది. దాని ప్రకారము మన అందరము సమర్థులము కాలేము. అయినా కానీ భగవంతుణ్ణి ప్రార్థించాలి అంటే భగవంతుడే మనకి శరణు అనేటువంటి విషయాన్ని, మహాలక్ష్మి యొక్క శరణుని ఆశ్రయంగా చేసుకుని మనము వైదిక